భయ్యా కన్నప్ప సినిమా ఇంటర్వ్యూ వెళ్ళేదాకా దయ్య సినిమా, తర్వాత దేవుడి సినిమా. ఎందుకో తెలుసా? ఈ సినిమాలో మరో కలియుగ రాముడున్నాడు, మరో కలియుగ భీముడున్నాడు, మరో కలియుగ కృష్ణుడున్నాడు, ప్రభాసునుడు. ఆయన లేకపోతే సినిమా ఏడుగొండల వెంకటరమణ గోవిందా గోవిందా. ఇందులో హైలైట్స్ ఏంటో తెలుసా? రెండు. ఒకటి హీరోయిన్ నడుము, రెండోది ప్రభాస్ కళ్ళు. వాళ్ళు లేకపోతే సినిమా ఎడుగడల ఎగడరాల గోవిందా గోవిందా. బయట ఎండ కొడుతుంది, లోపల డబ్బులే డబ్బులు, ఫుల్ డబ్బులు. ఏ జన్మలో ఏ పని చేసుకుంటో మంచు విష్ణు ప్రభాస్ని సినిమాలు పెట్టిండు, డబ్బులు వసూలు చేస్తున్నాడు, కుబేరుడు అయిపోయాడు. ఈ సినిమాతోటి కుబేరుడు అయిపోయాడు ఆ స్వామి. రేవంత్ రెడ్డి సారు పోలీసు వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించాడయ్యా. డబ్బులు మొత్తం ఫుల్ డబ్బులయ్యా, డబ్బులే డబ్బులు. ప్రభాస్ కన్నప్ప నేను వచ్చిన 0 ఎక్స్పెక్టేషన్తో వచ్చాను. అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అది ఇదని, కానీ సినిమా చూసిన తర్వాత ఇంటర్వెల్ ప్రభాస్ అన్న ఎంట్రీ తర్వాత నుంచి లాస్ట్ డెడ్ ఎండ్ వరకు సినిమాని వేరే లెవెల్లో తీసుకొని వెళ్ళిపోయాడన్న. మంచు విష్ణు యాక్టింగ్ ఏంది ఇలా ఉందని ఫస్ట్ హాఫ్లో అనుకున్నాను, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. అసలు డెడ్లీ పర్ఫార్మెన్స్. ఆ విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రభాస్ అన్న ఎస్పెషల్లీ ప్రభాస్ అన్న సీన్ ప్రతి ఒక్క సీన్ ఒక మిజైల్ లాగా దూసుకొని వెళ్ళిపోతుంది. ప్రభాస్ అన్న ఒక డైలాగ్ కూడా చెప్తాడు, ఎంతమంది పెద్దలు ఉన్నా నేనే పెద్ద వాళ్ళందరికైనా. ఆ డైలాగ్ అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు అన్న. ఒకటే చెప్తా ఉన్నా, 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్పు కొట్టింది. డి తర్వాత మంచు విష్ణు అన్న 18 సంవత్సరాల తర్వాత ఇటు కొట్టాడనే చెప్పొచ్చు అన్న. మంచు విష్ణు ఫ్యామిలీ ఏదన్నా మంచి చేసిందంటే లైఫ్లో ఈ సినిమా తీయడమే. చాలా చాలా బాగుందన్న. ఎస్పెషల్లీ పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఈ సినిమాని చూడండి. ఎందుకంటే ఇప్పుడు సమాజం ఎటు వెళ్ళిపోతుందో తెలియటం లేదు. ఒక నెల రోజుల నుంచి మర్డర్లు, హత్యలు ఏమేంటియో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళు దయచేసి ఈ సినిమాని చూడండి, కొంచెం భక్తిపరంగా మారండి. ఇది కలియుగంలో ఉన్న మరి అంత దారుణానికి ఒడిగట్టొద్దు. అటువంటి వాళ్ళకి ఈ సినిమా తీసాడని అనిపిస్తుంది అనమాట. మంచు విష్ణు అన్న మంచి పని చేశాడనే చెప్పొచ్చు అనమాట. భక్తిపరంగా ఈ సినిమా యూత్ ఖచ్చితంగా చూడాలి. ఆడోళ్ళు మగోళ్ళు ప్రతితంగా ఈ సినిమాని చూడండి. భార్య భర్తకి ఎలా మర్యాద ఇవ్వాలి, భర్త భార్యకి ఎలా మర్యాద ఇవ్వాలని చాలా చూపించాడు. మోహన్ లాల్ క్యారెక్టర్ కానీ, అక్షయ్ కుమార్ క్యారెక్టర్ కానీ, కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ కానీ, బ్రహ్మానందం క్యారెక్టర్ ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన 100% 200% న్యాయం చేశారన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పీక్స్ అంటే పీక్స్ అన్న. అంతే డెడ్లీ పర్ఫార్మెన్స్ బై మంచు విష్ణు అన్న. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే నేను కన్నప్ప సినిమా చూశాను భయ్యా, చాలా బాగుంది నిజంగా భయ్యా. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రభాస్ అన్న ఇంకా థియేటర్లో అయితే చాలా రోజుల తర్వాత చూడడం అయితే నాకు చాలా బాగుంది. పైగా ఏంటంటే థియేటర్ మొత్తం పండగ అయిపోయినాయి. ఇంకా ప్రభాస్ అన్న రానంతసేపు ఒక లెక్క, ప్రభాస్ అన్న రాగానే ఇంకో లెక్క. ఎందుకంటే కన్నప్ప సినిమా ఈరోజు ఇండస్ట్రీ అవుతుందంటే, ఇండస్ట్రీ అయ్యిందంటే జనాలు ఇంతమంది వస్తారంటే కారణం ప్రభాస్. సినిమాలో అక్షయ్ కుమార్ గారు, మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు అందరూ ఉండరు. అయినా సరే అందరి కళ్ళు ప్రభాస్ అన్న. ఇదంతా ఏంటంటే ప్రభాస్ అన్న క్రేజ్ ఇది. ఇంకా ప్రభాస్ అన్న వచ్చినంతసేపు థియేటర్ మొత్తం బద్దలైపోయినాక థియేటర్ మొత్తం తట్టుకొని థియేటర్ మొత్తం అమ్మాయిలే పోయా. ఈ సినిమాలో మంచు విష్ణు ప్రభాస్ అన్నకి పెళ్ళైంది అన్నాడు. కాబట్టి నాకైతే చాలా బాధగా ఉంది. ప్రభాస్ అన్న నువ్వు థియేటర్ రాన్న, థియేటర్ మొత్తం అమ్మాయిలే, నీకోసం ఎంతోమంది అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు అడిగి అన్నారు. నువ్వేం బాధపడతానా? నీకోసం మిస్ ఇండియాలో కాదు ఆల్ ఇండియా అందగత్తుడే. అసలు ఈ భూమి మీద ఉన్న అమ్మాయిలందరూ ప్రభాస్ అన్న కోసం ఎయిటింగ్ చేస్తారు. కాబట్టి ప్రభాస్ అన్న బాధపడాల్సిన పని అయితే లేదు. ఇంకా అతను ఏదో అంటాడు పోతాడు. కాబట్టి ఇంకా సినిమా అయితే సినిమాలో భక్తితో పాటు రక్తి కూడా ఉంది. ఇంకా రొమాన్స్ అయితే ఇంక చెప్పలేదు. అసలు రొమాన్స్ ఇచ్చి పడేసి అంతేనో. గాల్లో నీళ్ళల్లో ముంచి గాల్లో తిప్పి ముద్దులు పెట్టి ఏ ముద్దులయ్యా? గాల్లో ముద్దులు, నీళ్ళ ముద్దులు, ఇంట్లో ముద్దులు, ఈదుల ముద్దులు, అడవుల ముద్దులు, అబ్బా చెట్ల మీద కొమ్మల్లో రెమ్మల్లో, అబ్బా ఒరే ఇది భక్తి సినిమా, రక్తి సినిమా తెలియక థియేటర్లో తడిచిపోతున్నాయి అందరికీ. కాబట్టి సినిమా ఖచ్చితంగా రేపటి కాలం 1,00,000 కోట్లు పక్క. ఇదంతా ప్రభాస్ అన్న జై ప్రభాస్ అన్న. అన్న బాగుందన్న సినిమా. కన్నప్ప అనే సినిమా ఏంటంటే మామూలుగా మంచు విష్ణు గారు భారీ బడ్జెట్తో తెరకెక్కించారు కదా, ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి మామూలుగా చూద్దామని వచ్చిన. కానీ నటించడం కాదు జీవించేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1% కూడా డిసప్పాయింట్ చేయలేదు భయ్య. అప్పుడెప్పుడో 25 సంవత్సరాల కింద భక్త కన్నప్ప అనే సినిమా చూసిన ఓల్డ్ స్టోరీతోని. కానీ దాన్ని మించిపోయే లెవెల్లో కొంచెం మంచి విఎఫ్ఎక్స్ హైలైట్స్ పరంగా, కొంచెం విజువల్స్ పరంగా బాగా హైలైట్ చేశారని చెప్పేసి
చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ 40 నిమిషాల ముందు మాత్రం ఆడియన్స్ అందరినీ ఇట్లా థియేటర్లో ఎమోషనల్ చేసి పడేసిండు భయ్య విష్ణు అన్న. కానీ సినిమా చూడడానికి ఏంటంటే ప్రభాస్ కోసమే వస్తారు, విష్ణు కోసం రారు అని చెప్పేసి అన్నారు కదా. ప్రభాస్ వచ్చినా చూస్తారు, విష్ణు వచ్చినా చూస్తారు. ఇద్దరు సరైన సమానమైన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయమే చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు భయ్య. కానీ ఓవరాల్గా మూవీ పరంగా రుద్ర అనే క్యారెక్టరైజేషన్ ఎంట్రీతోని రుద్ర తాండవం ఆడించేసిండు భయ్య ప్రభాస్ గారు. మామూలుగా లేదు. డార్లింగ్ ఎంట్రీ ఏంటంటే ఒక గూస్ బంప్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, స్టోరీ పరంగా చూసుకున్నా హైలీ విజువల్స్ భయ్య. ఆడియన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాకైతే 1% కూడా ఎక్కడ డిసప్పాయింట్ అనిపించలేదు. ఇది ఒక భక్తి సినిమా. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి ఆన్ స్క్రీన్ నుంచి చూస్తే ప్రతి ఒక్కళ్ళు 100% కాదు 1000% పక్కా సాటిస్ఫాక్షన్ అవుతారు భయ్య. అది మాత్రం 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. కానీ ప్రభాస్ గారు సినిమాలో రుద్ర అనే క్యారెక్టరైజేషన్ ఇచ్చారు భయ్య. ఏంటంటే రుద్ర అనే క్యారెక్టరైజేషన్ ఇచ్చారు ఓన్లీ జస్ట్ 15 మినిట్స్ భయ్య. ఆ 15 మినిట్స్ రన్నింగ్ టైం 15 మినిట్స్లో ఆడియన్స్ అయితే అసలు సీట్లలో ఎవరు ఆగలేదు భయ్య. ఒకటే విజిల్స్, అరుపులు, కేకలతో థియేటర్ మొత్తం మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది భయ్య. ఆ రేంజ్లో ఉంది సినిమా. కానీ విష్ణు గారు ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ పక్కన పెట్టేస్తే ఈ సినిమా మాత్రం పక్కా టాప్ నెంబర్ 1 ప్లేస్లో నిలిచిపోద్ది భయ్య. ఆయన కెరియర్లో ఈ చిత్రం ఒక మంచి మైలురాయి అని చెప్పేసి చెప్తా. పార్ట్ 2 వచ్చే అవకాశం ఏం లేదు భయ్య. ఏం రివీల్ చేయలేదు, అది రాదు కూడా. ఏంటంటే ఇక్కడతోనే ఎండింగ్ అంతే. మామూలుగా ఇంతకుముందు వచ్చిన భక్త కన్నప్ప సినిమా ఏ రకంగా అయితే ఉందో దానికంటే కొంచెం మంచి విజువల్స్తో తీశారు భయ్య అంతే. కానీ థియేటర్ ఆడియన్స్ అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా. ఓకే భయ్య. ఏం లేదు, యాక్చువల్గా ఒక ఎలివేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూలకు ముందు ఒకటి ఉంటుంది, త్రిశూలం షాట్, అదైతే చాలా బాగుంది. అది అక్కడ ఎలా లేపి జనాల్ని నీ అమ్మ భలే ఉందరా సీన్ అని అనే లోపల డౌన్ అయిపోయింది. మళ్ళీ అది అలా కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. భక్తి కన్నప్ప అంటే లాస్ట్ లో ఒక కన్ను ఇస్తాడు, ఇంకో కన్ను ఇచ్చే టైంలో శివుడు ప్రత్యక్షం అవుతాడు కదా, ఇలా 2 కన్ను ఇస్తారు అనేది చూపించాడు. అది హిస్టరీని కొంచెం రాంగ్ వేలో తీసుకుపోయినట్టే కదా. లేదులే, అందులో ఫస్ట్ ఒక కన్ను ఇచ్చినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు 2 కళ్ళు ఇచ్చేసాక అంటే ఏంటంటే ఎలాగా ప్రత్యక్షం అవుతాడు కదా. ఆయన ఏమన్నాడంటే, శివుడా నా దగ్గర 2 కళ్ళు ఉన్నాయి, నువ్వు కొంప తీసి 3వ కన్ను అడక్కని అన్నాడు కదా. ఆ డైలాగ్ మనం ఈ 2 కళ్ళు ఇచ్చాడని అనుకోవాలి అంతే. అంటే ఇప్పుడు మన హిస్టరీ అయితే అది లేదు, మనం చదువుకున్న దాంట్లో ఒకటే ఇస్తాడు కదా. అంటే ఇప్పుడు మనం దాన్ని పోల్చుకుని ఈ సినిమాని చూస్తే సేమ్ అయిపోద్ది కదా భయ్యా. ఏదో కొత్తగా చూపించారు. శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఎన్ని కళ్ళలోనే ఇచ్చేస్తాడు విష్ణు, అంతే కదా. ఒకటి వాళ్ళని ఏముంది అంతే. కృష్ణం యాక్టింగ్ ఎప్పుడు పీక్స్ అన్న. ప్రభాస్ కోసం ఈ సినిమాకి వచ్చాం ఏంటన్నా. విష్ణు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు అన్న. కన్నప్ప గెటప్లో మాత్రం విష్ణు చాలా బాగా చేశాడు. విష్ణువే హీరో అన్న, కానీ విష్ణుని డిఫైన్ చేసింది రుద్ర అన్న. కన్నప్పని డిఫైన్ చేసింది రుద్ర. ఈ మూవీ ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది మేడం. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 4 ఇవ్వచ్చు. 200 కోట్ల బడ్జెట్ కి ఇది నిజంగా సరిపోతుందా? అంటే బడ్జెట్ ఓకే అంటారా? బడ్జెట్ అయితే ఈజీగా తీసుకురావచ్చు మేడం ఈ సినిమా. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది ఈ మూవీ? అది మినిమం 500 ఇస్తారు. కెపాసిటీ సినిమా ఎలాంటి డౌట్ లేదు. నిజంగా చాలా మంది ట్రోల్ చేశారు కదా, ట్రైలర్ గిట్లా వచ్చినప్పుడు, టీజర్ గిట్లా వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు. కానీ సినిమా మత్తిపోతుందన్న. మనం అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉంది సినిమా. చాలా చాలా బాగుంది నిజంగా. ఇంటర్వెల్ బిఫోర్ ఒక లెక్క అయితే, ఇంటర్వెల్ ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత అయితే వేరేలా ఉంటుంది. అంటే సినిమా అన్నది ఇట్లా స్లోగా వెళ్తుంది. ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ తర్వాత ఉంటుంది అన్న. సినిమా ఎక్కడ ఆగదు. సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, క్లైమాక్స్ అయితే అదరగొట్టాడు. మోహన్ బాబు గారు అయితే క్యారెక్టర్ వైజ్గా ఇరగదీశారు. చాలా రోజుల తర్వాత మోహన్ బాబు అంటే ఏంటో అనేది మళ్ళీ చూపించాడు. మంచు ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చినాయి. నిజంగా మంచు మనోజ్ అన్న సినిమా చూడడం, అసలు ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం, థియేటర్ బ్లాక్ బ్లాస్ట్ అవ్వడం అనేది క్రేజీ. అంటే ఫస్ట్ షోకే ఇంత బాగా రెస్పాన్స్ అనేది ఇంతవరకు ఏ సినిమా రాలేదు తెలుగు ఇండస్ట్రీలో. మరో 10 సంవత్సరాలు చెప్పుకునే సినిమా అనమాట కన్నప్ప. చాలా బాగుంది భయ్య. మంచు విషయం గురించి చాలా మంది ట్రోల్ చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మంచి రాటి దించిండు. సినిమా మామూలు లేదు భయ్య. యాక్టింగ్ పరంగా సినిమా మొత్తం తీసుకెళ్లారు. భక్త కన్నప్ప అంటే ఏంటో అనుకున్నాం కానీ సినిమా మించిపోయింది. అసలు క్యారెక్టర్ వైజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ కానీ, నిజంగా క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కంటతోటి పెట్టుకుంటారు భయ్య. చాలా బాగుంది సినిమా, సూపర్. స్క్రీన్ ప్లే చాలా నీట్గా తీసుకొచ్చాడు. అసలు ఎక్కడ కూడా ఏమీ బోర్ లేకుండా, చిన్నప్పుడు పిల్లాడి కాడి నుంచి అతను శివుడు భక్తుడు అయ్యి చనిపోయేంత వరకు కూడా చాలా అంటే చాలా స్క్రీన్ ప్లే మాత్రం మత్తిపోయింది నాకైతే.
అసలు నిజంగా మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కానీ, మోహన్ బాబు గారి క్యారెక్టర్ కానీ, ప్రభాస్ గారి క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఆ ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో అసలు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. మోహన్ లాల్ గారు అయితే శివుడు క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. నాకైతే మాత్రం ఒక్క క్యారెక్టర్ కదన్నా, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా హైలైట్ అనిపించింది నాకైతే సినిమాలో. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్యాన్ ఇండియా యాక్టర్స్ చించేశారన్న. సెకండ్ హాఫ్ అయితే మన ప్రభాస్ రావటం బీజిఎం అదిరిపోయింది. అసలు 500 కోట్లు పక్కా వస్తాయన్న మూవీకి అయితే. ప్రభాస్ క్యారెక్టర్ 30 మినిట్స్ ఉందన్న, సూపర్. అసలు రుద్ర అనగానే, అక్షయ్ కుమార్ అనగానే కింద దిగుతాడు, విష్ణుని ఒక భక్తుడిగా మార్చేసి కనుమరుగు అయిపోతాడు. సూపర్ ఉందన్న. మోహన్ లాల్ గారి యాక్టింగ్ సూపర్ అన్న. అక్షయ్ కుమార్ గారిది శివుడు క్యారెక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్. మంచు విష్ణు యాక్టింగ్ న్యాచురల్గా ఉందన్న, పర్లేదు. నెక్స్ట్ టైం అయితే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి మూవీస్ నుండి. ఇంకా పెద్ద ప్రాజెక్టులు అంటే ఆయన ఇంకా అది వాళ్ళు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఆయన మీద రాసుకున్న కథ బట్టి ఉంటుందని మనం ఏం చెప్తుంది దానికి. కాకపోతే ఇంకొక సినిమా తీసుకుంటే చాలు మంచు విష్ణు, ఎందుకంటే ఆల్రెడీ 500 కోట్లు వస్తున్నాయి కదా, 100 సినిమాలతో సమానంగా చిన్న సినిమాలు అయితే. ఓవరాల్గా సూపర్ అన్న, 3 రేటింగ్ ఇవ్వచ్చు. నైస్, ఓకే.